హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. షెర్లాక్ సిరీస్కి సంబంధించి సీజన్ 3 ఎపిసోడ్ 1లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. మీలో ఎవరైనా ఈ సిరీస్కి సంబంధించి ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ఫస్ట్ ఎపిసోడ్స్ చూసాకే ఈ వీడియో చూడండి. లేదంటే ఇందులో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఆ ఎపిసోడ్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా చూడండి. ఇంకా సీజన్ 3 ఎపిసోడ్ 1 అయిన ది ఎంప్టీ హియర్స్లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో ముందు ఎపిసోడ్ ఎండింగ్లో షెర్లాక్ హోమ్స్ ఆ బిల్డింగ్ పైనుంచి దూకి ఎలా తప్పించుకుని ఉంటాడో అన్నది మనకి చూపిస్తారు. షెర్లాక్ వాట్సన్తో ఫోన్లో మాట్లాడుతున్న టైంలో ఆల్రెడీ చనిపోయిన మోరియారిటీకి షెర్లాక్ హోమ్స్ ఫేస్ మాస్క్ వేసి రెడీ చేస్తారు. షెర్లాక్ హోమ్స్ దూకేటప్పుడు అతను ఆల్రెడీ సేఫ్టీ రోప్స్ వేసుకొని దూకుతాడు. అలా దూకి కింద వరకు వెళ్తాడు. ఈ గ్యాప్లో వాట్సన్కి ఎవరో సైకిల్ మీద వచ్చి డాష్ ఇవ్వడంతో వాట్సన్ కింద పడతాడు. మళ్ళీ స్పృహ వచ్చే టైంలో షెర్లాక్ హోమ్స్ అలా రోప్ హెల్ప్తో ఆ బిల్డింగ్లోకి తిరిగి వచ్చి తన ఎదురుగా ఉన్న మాలీని కిస్ చేసి స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వాట్సన్ ఆ స్పాట్కి వచ్చేటప్పటికి చనిపోయిన ఆ మోరియారిటీ డెడ్ బాడీని అక్కడ పెట్టేస్తారు హోమ్స్ మనుషులు. మోరియారిటీ ఫేస్కి షెర్లాక్ హోమ్స్ మాస్క్ ఉండడం, అతను చనిపోయి ఉండడంతో వాట్సన్ చనిపోయింది షెర్లాక్ హోమ్స్ అని నమ్మేస్తాడు. అలా షెర్లాక్ హోమ్స్ తప్పించుకున్నాడు అని ఆండర్సన్ ఇన్స్పెక్టర్ లెస్ట్రాడ్కి చెప్తాడు. ఊరుకో, నువ్వు నీ తొక్కలో తీరీలు. షెర్లాక్ హోమ్స్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అందుకు నువ్వు ఆ శాలీ ఒక కారణం. అది నువ్వు తీసుకోలేకపోతున్నావు. అందుకే ఈ సోదంతా చెప్తున్నావు. నా మాట విను. షెర్లాక్ హోమ్స్ చనిపోయి 2 ఏళ్ళు అయ్యింది. ఇంకా నువ్వు ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని ఆండర్సన్కి చెప్తాడు లెస్ట్రాడ్. లేదు, షెర్లాక్ హోమ్స్ అంత ఈజీగా చావడు అని ఆండర్సన్ అంటాడు. మీడియాలో మోరియారిటీ గురించి, అతను చేసిన క్రైమ్స్ గురించి తెలుస్తుంది. రిచర్డ్ బ్రూక్ అన్న క్యారెక్టర్ క్రియేట్ చేసి ఇవన్నీ చేశాడని మీడియాకి ఇప్పటికి తెలుస్తుంది. షెర్లాక్ హోమ్స్ ఫ్రాడ్ కాదని, అతను చాలా టాలెంటెడ్ డిటెక్టివ్ అని మీడియాలో చెప్తారు. ఇప్పుడు తెలుసుకొని ఏం లాభం, జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది అని లెస్ట్రాడ్ అంటాడు. మరోపక్క వాట్సన్ ఇప్పటికీ షెర్లాక్ హోమ్స్ని తెలుసుకొని బాధపడతాడు. గడ్డం పెంచడు కానీ మీసం పెంచుతాడు. యాజ్ యూజువల్గా ఇంకో అమ్మాయిని లైన్లో పెడతాడు. కట్ చేస్తే సెర్బియా అడవుల్లో తప్పించుకొని పారిపోతున్న ఒక వ్యక్తిని సోల్జర్స్ అరెస్ట్ చేస్తారు. అతన్ని టార్చర్ చేస్తారు. తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి మాట్లాడుతూ, పర్లేదు, ఇంకో 2 గట్టిగా బీకు అని ఆ టార్చర్ చేస్తున్న వాడికి చెప్తాడు. చూడరే, ఇక్కడ నువ్వు నన్ను కొడుతున్నావు కానీ అక్కడ మీ ఆవిడని ఇంకోడెవడో కొడుతున్నాడు. అర్థం కాలేదా? నీ వైఫ్కి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే ఇద్దరు దొరికేస్తారు అని అతను చెప్తాడు. దాంతో వాడు కొట్టడం ఆపేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఎప్పటి నుంచో నీ గురించి వెతుకుతున్నాను రా, ఇప్పటికి దొరికావు. లండన్లో టెర్రరిస్ట్ అటాక్స్ జరగబోతున్నాయి అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీ అజ్ఞాతవాసం ముగిసింది సోదరా. ఇప్పుడు లండన్కి నువ్వు కావాలి, షెర్లాక్ హోమ్స్ అని మైక్రాఫ్ట్ చెప్తాడు. సో ఆ దెబ్బలు తిన్నవాడు ఎవడో కాదు, షెర్లాక్ హోమ్సే. అక్కడ టైటిల్ పడుతుంది. షెర్లాక్ హోమ్స్ చనిపోయాక వాట్సన్ ఇంట్లో ఉండకుండా వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోతాడు. 2 ఏళ్ల తర్వాత, అంటే ప్రెజెంట్ ఇప్పుడు మిసెస్ హడ్సన్ని కలవడం కోసం ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వస్తే షెర్లాక్ హోమ్స్ జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి వాట్సన్కి. కట్ చేస్తే ఇక్కడ షెర్లాక్ హోమ్స్ మంచిగా రెడీ అవుతూ ఉంటాడు. 2 ఏళ్ళు ఎక్కడెక్కడ తిరిగావురా అని మైక్రాఫ్ట్ హోమ్స్ని అడుగుతాడు. ఆ మోరియారిటీ కార్డ్ నెట్వర్క్ మొత్తం కట్ చేయడానికి నాకు 2 ఏళ్ళు టైం పట్టింది. లాస్ట్ నెట్వర్క్ సెర్బియాలోదే, అందుకే అక్కడే ఉన్నా. అవును రే, వాళ్ళు నన్ను టార్చర్ పెడుతుంటే స్టైల్గా అక్కడ కూర్చొని చూస్తున్నావేంట్రా, వచ్చి కాపాడొచ్చు కదా అని హోమ్స్ మైక్రాఫ్ట్ని అడుగుతాడు. ఆ సెర్బియా సోల్జర్స్కి దొరకకుండా నేను ఇక్కడికి తీసుకురావడమే నేను చేసిన హెల్ప్. నువ్వు అడిగినట్టు ముందుగా వచ్చి నీకు హెల్ప్ చేసి ఉంటే నీతో పాటు నన్ను కలిపి కుమ్మేసేవారు. ఏదోలా బయటికి తీసుకువచ్చా, సంతోషించు అని మైక్రాఫ్ట్ చెప్తాడు. లండన్లో ఏదో అండర్ గ్రౌండ్ టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటో నువ్వు తెలుసుకొని ఆ అటాక్ని ఆపాలి అని మైక్రాఫ్ట్ హోమ్స్కి చెప్తాడు. అది ఓకే కానీ వాట్సన్ ఎక్కడున్నాడు అని హోమ్స్ అడుగుతాడు. ఈరోజే ఇక్కడికి వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని మైక్రాఫ్ట్ చెప్తాడు. వాట్సన్ ఇంటికి వెళ్ళి హడ్సన్ని కలుసుకుంటాడు. ఈ 2 ఏళ్లలో తనకి ఒక్క ఫోన్ కూడా చేయలేదని మిసెస్ హడ్సన్ కోపడుతుంది. ఫోన్ చేస్తే షెర్లాక్ హోమ్స్ గురించి మాట్లాడుకోవాలి, అందుకే చేయలేదు. సరే, నేను వచ్చింది అందుకు కాదు. త్వరలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ మ్యారీని మ్యారేజ్ చేసుకోబోతున్నా అని వాట్సన్ చెప్తాడు. ఆ న్యూస్ విని మిసెస్ హడ్సన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అర్జెంటుగా వాట్సన్ని కలవాలి, ఇప్పుడు ఎక్కడున్నాడు అని హోమ్స్ మైక్రాఫ్ట్ని అడుగుతాడు. 2 ఏళ్ళు అయ్యింది తను ఆ ఇల్లు ఖాళీ చేసి, మళ్ళీ ఈరోజే వచ్చాడంట. ఈరోజు నైట్కి ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాడు అని మైక్రాఫ్ట్ చెప్తాడు. ఓ, రెస్టారెంటా, సరే డైరెక్ట్గా అక్కడే కలుస్తా వాట్సన్ని. వాట్సన్ నన్ను చూసి షాక్ అయిపోతాడు అని హోమ్స్ అంటాడు. షాక్ అయితే అవుతాడు కానీ పోతాడన్నావు చూసావా, అది ఎవరో తెలియట్లేదు అని మైక్రాఫ్ట్ అంటాడు. సరేలే, మాకు ఇవన్నీ కామనే కానీ నా కోట్ ఎక్కడా, లండన్కి ఎంట్రీ ఇవ్వాల్సిన టైం వచ్చింది అని హోమ్స్ అంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి వాట్సన్ రెస్టారెంట్లో మ్యారీని కలిసి ఆమెకి మ్యారేజ్ ప్రపోజల్ చేద్దాం అనుకుంటాడు. పాపం మ్యారీ వచ్చేలోపు మనోడు మంచిగా రిహార్సల్స్ చేస్తుంటాడు. మ్యారీ వచ్చాక వాట్సన్ కరెక్ట్గా ఆమెకి ప్రపోజ్ చేస్తున్న టైంలో
షెర్లాక్ హోమ్స్ ఒక వెయిటర్ గెటప్లో అక్కడికి వస్తాడు. వాట్సన్ షెర్లాక్ హోమ్స్ని చూసి ఒక నిమిషం అలా ఉండిపోతాడు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు వాట్సన్కి. రెండేళ్ళు నువ్వు లేవని నీ గురించి రోజు తెలుసుకొని బాధపడుతూ ఉన్నాను. అదంతా అబద్ధం అన్నమాట. 2 ఏళ్ళు నన్ను బాధపెట్టావు. ఇప్పుడు నువ్వు వచ్చి బ్రతుకున్నా అని చెప్తే ఎలా తీసుకోమంటావు? చెప్పు అని వాట్సన్ అడుగుతాడు. అది చెప్తా కానీ కొత్తగా నీ మీసం ఏంటి ముసలోడ్లాగా ఉన్నావు అని హోమ్స్ అంటాడు. దాంతో వాట్సన్ ఇంకా కోపం ఆపుకోలేక షెర్లాక్ హోమ్స్ని కొడతాడు. కట్ చేస్తే వీళ్ళిద్దరిని ఆ రెస్టారెంట్ నుంచి బయటికి గంటేస్తారు. ఇంకో చిన్న రెస్టారెంట్లో ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. షెర్లాక్ హోమ్స్ ఆ బిల్డింగ్ పై నుంచి దూకి ఎలా ఎస్కేప్ అయ్యాడో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అదంతా నాకు అనవసరం హోమ్స్, నాకెందుకు నువ్వు బ్రతుకున్నావని నిజం చెప్పలేదు అని వాట్సన్ అడుగుతాడు. అది నా ఐడియా కాదు, మైక్రాఫ్ట్ ఐడియా అని హోమ్స్ చెప్తాడు. ఓ మీ అన్నయ్యకి తెలుసా నువ్వు బ్రతికే ఉన్నావని అని వాట్సన్ అడుగుతాడు. ప్లాన్ కొంచెం పెద్దది కదా, మాలీకి కూడా తెలుసు, అలాగే ఇంకో 25 మంది దాకా తెలుసు అని హోమ్స్ చెప్తాడు. అవునా అని చెప్పి వాట్సన్ మళ్ళీ హోమ్స్ని కొడతాడు. కట్ చేస్తే మళ్ళీ వీళ్ళని ఆ రెస్టారెంట్ నుంచి కూడా బయటికి గంటేస్తారు. ఈసారి ఇంకో చిన్న షాప్లో నుంచొని మాట్లాడుకుంటారు. లండన్ ఇప్పుడు డేంజర్లో ఉంది వాట్సన్, నాకు నీ హెల్ప్ కావాలి అని హోమ్స్ అడుగుతాడు. నా హెల్ప్ నీకు కావాలా? జోకా? ఇంత జరిగాక కూడా నువ్వు నన్ను హెల్ప్ అడుగుతున్నావు చూడు, ఇది ఇక్కడ తెలుస్తుంది నేను ఎంత ఎదవనో అని వాట్సన్ అంటాడు. అది వదిలే వాట్సన్, 2 ఏళ్ళుగా నువ్వు మిస్ అయిన చేజులు, ఫైట్లు, ఆ టెన్షన్లు అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. కమాన్ వాట్సన్, మళ్ళీ ఇప్పుడు మనకి చాలా పని పడింది అని హోమ్స్ అంటాడు. నన్ను వదిలే బాబు, నీకో నమస్కారం. ఈ షాక్లు ట్విస్ట్లు నా వల్ల కాదు, నేను మళ్ళీ నీ దగ్గరికి రాను, నువ్వు నన్ను కలవద్దు అని చెప్పి వాట్సన్ మ్యారీతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హోమ్స్ మాలీని లెస్ట్రాడ్ని కలుస్తాడు. హోమ్స్ బ్రతికే ఉండడంతో లెస్ట్రాడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. షెర్లాక్ హోమ్స్ 221B బేకర్ స్ట్రీట్కి తిరిగి ఎంట్రీ ఇస్తాడు. మిసెస్ హడ్సన్ మొదట హోమ్స్ని చూసి దయ్యం అనుకుంటుంది. కట్ చేస్తే హోమ్స్ ఎలా ఎస్కేప్ అయ్యాడని ఆండర్సన్ ఇంకొంతమంది వ్యక్తులతో చర్చిస్తాడు. అప్పుడే న్యూస్లో షెర్లాక్ హోమ్స్ బ్రతికే ఉన్నాడు, లండన్కి తిరిగి వచ్చాడని న్యూస్లో చెప్తారు. ఆ న్యూస్ మొత్తం వైరల్ అయిపోతుంది. మరొక పక్క షెర్లాక్ హోమ్స్ ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ని లిస్ట్అవుట్ చేస్తుంటాడు. వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. వాళ్ళ కదలికలు ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నా లండన్లో ఏదో అటాక్ జరగబోతుందని అర్థం. అదే విషయం కన్ఫర్మ్ చేస్తాడు మైక్రాఫ్ట్. మా సోల్జర్ ఒకరు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాడు, కానీ నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ స్లీపర్ సెల్స్ ఎవరూ కూడా అనుమానంగా ప్రవర్తించట్లేదేంటి అని మైక్రాఫ్ట్ హోమ్స్ని అడుగుతాడు. వెయిట్ చేయి, ఏదో ఒక క్లూ దొరుకుతుందిలే అని హోమ్స్ చెప్తాడు. మరొక పక్క వాట్సన్ పేషెంట్స్ని చెక్ చేస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. వాట్సన్ తనకి హెల్ప్ చేయను అని చెప్పడంతో హోమ్స్ మాలీని హెల్ప్ అడుగుతాడు. మాలీ హెల్ప్తో హోమ్స్ ఆ రోజు తను డీల్ చేస్తున్న క్లయింట్ కేసెస్ని సాల్వ్ చేస్తుంటాడు. వాట్సన్ దగ్గరికి ఒక ముసలతను వచ్చి ఇరిటేట్ చేస్తుంటే షెర్లాక్ హోమ్సే ఆ గెటప్లో వచ్చాడేమో అనుకుని వాట్సన్ అతనిపై సీరియస్ అవుతాడు. కానీ అతను షెర్లాక్ హోమ్స్ కాదు. ఇక్కడేమో షెర్లాక్ హోమ్స్ దగ్గరికి లెస్ట్రాడ్ ఒక కేసు తీసుకువస్తాడు. ఒక ఇంట్లో ఉన్న ఏదో స్కెల్టన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు హోమ్స్. ఆ టైంలో తనకి వాట్సన్ మాటలు గుర్తుకొస్తూ ఇరిటేట్ అవుతుంటాడు. వాట్సన్ కూడా తన పని చేస్తుంటాడు కానీ ఎందుకో హ్యాపీగా ఉండడు. ఆ స్కెల్టన్ని అబ్జర్వ్ చేసిన హోమ్స్, ఇది 6 months ఓల్డ్ ఫేక్ స్కెల్టన్ అని లెస్ట్రాడ్కి చెప్తాడు హోమ్స్. నెక్స్ట్ హోమ్స్ తన ఇంటి దగ్గర ఒక క్లయింట్ వదిలేసిన హ్యాట్ని తీసుకువెళ్ళి ఆ క్లయింట్కి ఇస్తాడు. నేను మెట్రో స్టేషన్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాను. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన అవసరం లేని ఫుటేజ్ని డిలీట్ చేస్తూ ఉంటాను. అలా ఫుటేజ్ని చెక్ చేస్తుండగా లాస్ట్ వీక్ రికార్డ్ అయిన ఒక ఫుటేజ్ని చూసి నేను షాక్ అయ్యాను, మీరు కూడా చూడండి అని చెప్పి అతను హోమ్స్ వాళ్ళకి ఆ ఫుటేజ్ని చూపిస్తాడు. లాస్ట్ వీక్ ఫ్రైడే నైట్ వెస్ట్ మినిస్టర్ స్టేషన్ నుంచి బయలుదేరిన లాస్ట్ ట్రైన్లో ఒక వ్యక్తి ఆ ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ అయిన జేమ్స్ పార్క్ స్టేషన్ దగ్గర ఆ ట్రైన్ ఆగింది. కానీ ఆ ట్రైన్ ఎక్కిన ఆ వ్యక్తి మాత్రం ఆ ట్రైన్ క్యారేజ్లో లేడు. ఇదే నాకు షాక్ ఇచ్చింది. ఆ ట్రైన్లో అతను ఒక్కడే ప్యాసింజర్. ట్రైన్ మధ్యలో ఎక్కడా ఆగలేదు. అండ్ అలాగే ట్రైన్లో నుంచి అతను దూకే ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే డోర్స్ క్లోజ్ చేసి ఉంటాయి. సో మరి ట్రైన్ ఎక్కిన ఆ వ్యక్తి ఎలా మాయమయ్యాడు అదే తెలియట్లేదు అని అతను హోమ్స్కి చెప్తాడు. హోమ్స్ ఆ ట్రైన్ ఎక్కిన వ్యక్తిని గమనిస్తాడు. అతను తన లిస్టులో ఉన్న ఒక స్లీపర్ సెల్ అని హోమ్స్కి తెలుస్తుంది. హోమ్స్ ఈ విషయం గురించి ఆలోచిస్తాడు. జనరల్గా ఆ 2 స్టేషన్స్ మధ్యలో ట్రైన్ ట్రావెల్ చేయడానికి పట్టే టైం 5 minutes, కానీ ఆ రోజు 10 minutes టైం పట్టింది. అంటే 5 minutes ఆ ట్రైన్ ఎక్కడో ఆగింది. నాకు ఆ స్టేషన్కి సంబంధించిన పాతవి కొత్తవి అన్ని మ్యాప్స్ కావాలి అని హోమ్స్ మాలీని అడుగుతాడు. సరే అరేంజ్ చేస్తా అని మాలీ చెప్తుంది. తర్వాత హోమ్స్ మాలీ మాట్లాడుకుంటూ, నీకు ఎంగేజ్మెంట్ అయినట్టుంది అని హోమ్స్ మాలీ చేతుకున్న రింగ్ని చూసి అడుగుతాడు. అవును, అతను చాలా మంచోడు అని మాలీ చెప్తుంది. ఆ మోరియారిటీలాగా అయితే కాదు కదా, ఊరికే జోక్ చేశాలే, కంగ్రాట్స్ అని చెప్పి హోమ్స్ వెళ్ళిపోతాడు. మరొక పక్క షెర్లాక్ హోమ్స్ ఇంటికి వచ్చిన వాట్సన్ని ఇంటి దగ్గరే ఎవరో కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ దగ్గర ఉంచుతారు. తర్వాత కాసేపటికి వాట్సన్ గర్ల్ ఫ్రెండ్ అయిన మ్యారీకి మెసేజ్ చేస్తారు.
వాట్సన్ డేంజర్లో ఉన్నాడు, వెళ్ళి కాపాడుకోమని. మ్యారీ షెర్లాక్ హోమ్స్ని కలుసుకొని ఆ మెసేజ్ చూపిస్తుంది. ఈ మెసేజ్ స్కిప్ కోడ్ లాగా ఉంది అని ఆమె చెప్తుంది. అవును, మనం వెంటనే వాట్సన్ని కాపాడాలి, ఆ మెసేజ్లోనే ప్లేస్ ఎక్కడో చెప్పాడు అని హోమ్స్ అండ్ మ్యారీ ఒక బైక్పై వాట్సన్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తుంటారు. ఆ కిడ్నాపర్ మ్యారీకి మెసేజ్ చేస్తుంటాడు, ఇంకా 5 మినిట్స్ టైం ఉంది, 2 మినిట్స్ టైం ఉంది అని. హోమ్స్ వాళ్ళు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కొంతమంది జనాలు ఏదో పండగ చేసుకుంటూ పాత వస్తువుల్ని మంటల్లో తగలబెడతారు, ఏదో భోగి పండగలాగా. అది చూసిన హోమ్స్కి విషయం అర్థమవుతుంది. వాట్సన్ని అక్కడే ఉంచారని తెలిసి హోమ్స్ ఆ మంటల్లో ఉన్న వాట్సన్ని బయటికి లాగి కాపాడతాడు. నెక్స్ట్ రోజు వాట్సన్ షెర్లాక్ హోమ్స్ ఇంటికి వస్తాడు. ఆ టైంలో షెర్లాక్ హోమ్స్ పేరెంట్స్ అక్కడే ఉంటారు. ఎవరో కొత్త క్లయింట్సా అని వాట్సన్ అడుగుతాడు. కాదు, నా పేరెంట్స్ అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు హోమ్స్. ఓ, నీకు పేరెంట్స్ కూడా ఉన్నారా? ఓకే, ఇప్పుడు అర్థమైంది. అందుకేనా నీ ఫ్యూనరల్కి వాళ్ళు రాలేదు? ఎవరూ రాకపోతే నీకెవరూ లేరేమో అనుకున్నా, నువ్వు బ్రతికే ఉన్నావని వాళ్ళకి తెలిసినమాట అని వాట్సన్ అంటాడు. వాట్సన్, నువ్వు మళ్ళీ ఆ విషయం మొదలు పెట్టకు అని హోమ్స్ అంటాడు. సరే అయితే, ఇంతకీ నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని వాట్సన్ అడుగుతాడు. ఏమో, నాకేం తెలుసు అని హోమ్స్ అంటాడు. కొంపతీసి ఇది ఆ టెర్రరిస్టుల పనా అని వాట్సన్ అడుగుతాడు. ఏదో అండర్ గ్రౌండ్ టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది, అదే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఎవరు అటాక్ చేస్తారు, ఎప్పుడు అటాక్ చేస్తారు, ఇవేమీ మనకు తెలియదు అని హోమ్స్ చెప్తాడు. ఈ లార్డ్ మోరాన్ అన్న సీక్రెట్ సెల్ ఏజెంట్ లాస్ట్ ఫ్రైడే ఒక ట్రైన్ ఎక్కి మాయమయ్యాడు. సో మేబీ వాడికి ఈ అటాక్కి ఏమైనా సంబంధం ఉండాలి అని చెప్పి ఆ ట్రైన్ ఫుటేజ్ని వాట్సన్కి చూపిస్తాడు హోమ్స్. అలా చూస్తున్నప్పుడు హోమ్స్కి ఒక విషయం తెలుస్తుంది. ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ట్రైన్కి 7 క్యారేజెస్ ఉన్నాయి. ట్రైన్ సెకండ్ స్టేషన్కి రీచ్ అయ్యేటప్పుడు ఓన్లీ 6 క్యారేజెస్ మాత్రమే ఆ ట్రైన్కి ఉన్నాయి. అంటే మిస్ అయింది లార్డ్ మోరాన్ మాత్రమే కాదు, అతను ఎక్కిన ఆ ట్రైన్ క్యారేజ్ కూడా. అందుకే 5 మినిట్స్లో రావాల్సిన ట్రైన్ 10 మినిట్స్లో వచ్చింది అని హోమ్స్కి తెలుస్తుంది. అదే విషయం వాట్సన్కి చెప్తాడు. ఆ ట్రైన్ నడిపే డ్రైవర్ కూడా ఈ లార్డ్ మోరాన్తో కలిసిపోయి ఆ ట్రైన్ని వేరే ప్లేస్కి డైవర్ట్ చేసి ఆ లాస్ట్ క్యారేజ్ని డిటాచ్ చేశాడు అని హోమ్స్ చెప్తాడు. కానీ అదంతా ఎక్కడ చేస్తారు? ఫస్ట్ స్టేషన్కి రెండో స్టేషన్కి మధ్యలో ఎక్కడా గ్యాప్ కానీ డైవర్షన్ కానీ లేదు కదా అని వాట్సన్ అడుగుతాడు. ఏమో, అది నాకు తెలీదు, కానీ ఆ క్యారేజ్ మిస్ అయింది, అంటే అది ఎక్కడో ఉన్నది అని హోమ్స్ చెప్తూ, అవును, ఈ రోజే కదా పార్లమెంట్లో యాంటీ టెర్రరిజం బిల్ని పాస్ చేయబోతుంది. ఇప్పుడు అర్థమైంది, అటాక్ జరగబోయేది పార్లమెంట్ పైనే, అది కూడా ఈరోజే అని హోమ్స్ చెప్తాడు. అయితే మనం వెంటనే ఆ మిస్ అయిన ట్రైన్ క్యారేజ్ ఎక్కడుందో తెలుసుకోవాలి అని వాట్సన్ అంటాడు. మొత్తం ఆ స్టేషన్ దగ్గర ఉన్న మ్యాప్స్ అన్నీ చెక్ చేస్తారు. అప్పుడే ఆ ప్లేస్లో ఒక అండర్ గ్రౌండ్ స్టేషన్ ఉందని హోమ్స్ వాళ్ళకి తెలియడంతో హోమ్స్ అండ్ వాట్సన్ అక్కడికి వెళ్తారు. మనం పోలీసులకి కాల్ చేయడం బెటర్ అనుకుంటా అని వాట్సన్ అంటాడు. ఎందుకు, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ ఎవరో టెర్రరిస్టులు ఉండరు. ఆ లార్డ్ మోరాన్ గాడు ఏదో హోటల్లో ఎవరికి తెలియకుండా దాక్కుని ఉంటాడు అని హోమ్స్ చెప్తాడు. ఆ అండర్ గ్రౌండ్ టన్నెల్లోనే ఆ మిస్ అయిన క్యారేజ్ ఉంటుంది. ఆ క్యారేజ్ కరెక్ట్గా పార్లమెంట్ కిందే ఉంటుంది. హోమ్స్ అండ్ వాట్సన్ ఆ క్యారేజ్ ఎక్కి అందులో ఏమైనా బాంబు ఉందని చెప్పి చెక్ చేస్తే ఆ క్యారేజ్లో ఉన్న సీట్స్ కింద మొత్తం బాంబ్సే ఉంటాయి. అండ్ సెంటర్లో ఆ బాంబ్స్కి సంబంధించిన టైమర్ కూడా ఉంటుంది. అప్పుడే ఆ లార్డ్ మోరాన్ గాడు ఆ బాంబ్స్ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో టైమర్ ఆన్ అవుతుంది. అంతే, వాట్సన్ అండ్ హోమ్స్కి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడతారు. అందుకేరా బాబు పోలీసులకి చెప్తే అన్నాను, నువ్వే ఆపేసావు. ఇప్పుడు ఈ బాంబ్స్ని నువ్వే ఎలాగైనా ఆఫ్ చేయగలవు, ఆలోచించు అని వాట్సన్ హోమ్స్కి చెప్తాడు. ఎవరు, నేనా? నేను డిటెక్టివ్ని, బాంబ్స్ డిఫ్యూజ్ చేసేవాడిని కాదు. నాకెలా తెలుస్తుంది వాట్సన్? ఇంకా నువ్వే సోల్జర్వి కాబట్టి నీకే ఐడియా ఉంటుంది, ఆలోచించు అని హోమ్స్ చెప్తాడు. అమ్మదోడు, అసలు ఈ బాంబు గురించి నాకేం తెలియదు, నువ్వే ఎలాగైనా ఆపలే, నీ మైండ్ ప్యాలెస్ని వాడు, నీకేదైనా క్లూ దొరకచ్చేమో అని వాట్సన్ అంటాడు. హోమ్స్ తన మైండ్ ప్యాలెస్ని యూజ్ చేస్తాడు, కానీ తనకు ఎలాంటి క్లూ దొరకదు. వాట్సన్, ఇంక మన పని అయిపోయినట్టే అని హోమ్స్ అంటాడు. నాటకాలు ఆడకు, నీకు తెలుసు ఈ బాంబ్స్ని ఎలా డిఫ్యూజ్ చేయాలో, నన్ను మళ్ళీ ఎదవం చేయడానికి ట్రై చేయకు అని వాట్సన్ అంటాడు. లేదు వాట్సన్, ఈసారి మాత్రం నేను నిజమే చెప్తున్నా, నాకు అసలు దీని గురించి ఐడియా లేదు. సరే పద, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని హోమ్స్ అంటాడు. ఏంటమ్మా, వెళ్ళిపోదామా? ఎక్కడికి? ఈ అండర్ గ్రౌండ్ నుంచి ఈ ట్రైన్ క్యారేజ్ దగ్గరికి రావడానికే మనకు అరగంట టైం పట్టింది, ఇంకెక్కడికి వెళ్ళిపోతాం? పోతే పైకే పోతాం అని వాట్సన్ అంటాడు. సారీ వాట్సన్, అనవసరంగా నిన్ను కూడా ఇందులోకి లాగాను, లేదంటే ఈ పాటికే నువ్వు మ్యారీని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండేవాడివి. నేను మళ్ళీ తిరిగొచ్చి నేను చంపినట్టున్నది అని హోమ్స్ వాట్సన్తో అంటాడు. నాకు ఈ విషయాలని తెలుసు, నువ్వు మళ్ళీ పుండు మీద కారం జల్లకు. సరే, మనం ఎలాగో ఇంక పోతాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో నేను కలిసిన వాళ్ళల్లో బెస్ట్ పర్సన్వి నువ్వే, నీ అంత తెలివైనవాడిని నేను ఎక్కడా చూడలేదు అని వాట్సన్ హోమ్స్కి చెప్తాడు. కట్ చేస్తే హోమ్స్ తను ఆ బిల్డింగ్ పైనుంచి ఎలా ఎస్కేప్ అయ్యాడో చెప్తాడు. మోరియారిటీ చూడడానికి చిన్నగా ఉన్నా వాడి నెట్వర్క్ చాలా పెద్దది. వాడు చేస్తే సరిపోదు, వాడి నెట్వర్క్ కూడా చావాలి. అందుకే నేను మైక్రాఫ్ట్ కలిసి ఒక ప్లాన్ వేసాం.
మైక్రాఫ్ట్ నా గురించి మొత్తం మోరియారిటీకి చెప్తాడు. దానికి బదులుగా మోరియారిటీ తన నెట్వర్క్కి సంబంధించిన కొన్ని హింట్స్ని మైక్రాఫ్ట్కి ఇచ్చాడు. తర్వాత మైక్రాఫ్ట్ వాడిని వదిలేశాడు. ఎందుకంటే నా ఇన్ఫర్మేషన్ మొత్తం వాడికి తెలుసు కాబట్టి వాడు నాతో ఆడుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు వాడిదే పై చెయ్యని వాడు అనుకుంటాడు. ఆ మోరియారిటీ గాడు అలా అనుకోవడమే మాకు కావాలి. మేము అనుకున్నట్టుగానే ఆ మోరియారిటీ గాడు ఆ మ్యూజియం దగ్గర మిగిలిన చోట సెక్యూరిటీ ఫెయిల్ చేశాడు. ఆ తర్వాత అందరి దృష్టిలో నాకున్న మంచి పేరుని చెడగొట్టాలని చూశాడు. అదే చేశాడు కూడా. ఎగ్జాక్ట్గా నాకు అదే కావాలి. వాడు మా ట్రాప్లో పడ్డాడు. వాడు నన్ను ఆ బిల్డింగ్ పైనుంచి దూకమంటాడని నేను ముందే ఊహించా. అందుకే నా ప్లాన్స్ని నేను ముందే వేసుకున్నా. ఒకటి, ఆ బిల్డింగ్ ఎక్కాక అయితే ఆ మోరియారిటీ గాడు మాకు లొంగిపోవాలి లేదా చచ్చిపోవాలి. ఈ రెండూ కాకపోతే నన్నే చంపేయాలి. మ్యాక్స్ ఈ 3 సంఘటనలే జరిగే ఛాన్స్ ఉంది అక్కడ. ఆ మోరియారిటీ గాడు పోయాడు. ఇంకా వాడి నెట్వర్క్ని డిస్ట్రాయ్ చేయాలి. అలా చేయాలంటే నేను బ్రతికున్నట్టు వాళ్ళెవరికీ తెలియకూడదు, వాట్సన్తో సహా. అందుకే ఆ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయినట్టు అందరినీ నమ్మించా. ఆ బిల్డింగ్ దూకే ముందు మైక్రాఫ్ట్కి కాల్ చేసి ప్లాన్ స్టార్ట్ చేయమన్నా. ముందుగా కింద నేను దూకే చోట ఎయిర్ బ్యాగ్స్ని పెట్టారు. వాట్సన్ అది చూడకుండా ఉండడం కోసమే అతనికి కనిపించకుండా అడ్డంగా ఉన్న ఒక బిల్డింగ్ దగ్గర అతన్ని నుంచోమన్నా. కరెక్ట్గా నేను ఆ ఎయిర్ బ్యాగ్పై పడ్డా. అక్కడి నుంచి పక్కకు వచ్చేసా. కింద ఉన్న నా మనుషులు వెంటనే ఆ ఎయిర్ బ్యాగ్స్ని వాట్సన్ అటు సైడ్ వచ్చేసరికల్లా తీసేశారు. ఈ గ్యాప్లో మాలీ ఇంకో ఫేక్ డెడ్ బాడీని అక్కడే పడేసింది. కరెక్ట్గా అదే టైంలో ఆ సైకిల్ వ్యక్తి వచ్చి వాట్సన్కి డాష్ ఇచ్చాడు. అప్పుడు మాకు కొంచెం టైం దొరికింది. ఈ టైంలో ఆ ఫేక్ డెడ్ బాడీని అక్కడి నుంచి తీసేసి నేను మేకప్ వేసుకొని అక్కడికి వెళ్ళి చనిపోయినట్టుగా యాక్ట్ చేశా. పల్స్ని కొన్ని సెకండ్లు ఎలా ఆపాలో నాకు తెలుసు. అదే చేశా. వాట్సన్ నా పల్స్ని చెక్ చేశాడు. నేను పోయానని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అలా ఎస్కేప్ అయ్యా. నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికినట్టున్నాయనుకుంటే ఆండర్సన్ అని షెర్లాక్ హోమ్స్ అంటాడు. సో షెర్లాక్ హోమ్స్ ఇదంతా చెప్పింది ఆండర్సన్కి అనమాట. ఆ చిన్న పాప నన్ను చూసి ఎందుకు అరిచిందంటే ఆమెను కిడ్నాప్ చేసిన వాడు నాలాగే ఉన్నాడు కాబట్టి. సో మోరియారిటీకి నాలాగే ఉండే ఇంకొకడెవరో దొరుకుంటాడు. వాడిని వాడి ఆ పిల్లల్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిపోయాక నాలాగే ఉన్న వాడిని చంపేసి ఉంటాడు. వాడి గురించి వెతగ్గా ఆ డెడ్ బాడీ మైక్రాఫ్ట్ వాళ్ళకి దొరికింది. అదే మీరందరూ చూసిన నా డూప్ డెడ్ బాడీ అని హోమ్స్ చెప్తాడు. ఓకే, మరి ఆ వాట్సన్ని అండ్ మిగిలిన వాళ్ళని చంపమని ఆ కిల్లర్స్ని పెట్టాడు కదా మోరియారిటీ, వాళ్ళ సంగతి ఏంటి అని ఆండర్సన్ అడుగుతాడు. ఆ కిల్లర్స్ వెనక మైక్రాఫ్ట్ మనుషులు ఉన్నారు. ఆ కిల్లర్ వాట్సన్ వాళ్ళని చంపేలోపే వాళ్ళు ఆ కిల్లర్స్ని చంపేయగలరు. కాకపోతే నేను చనిపోయానని వాళ్ళు నమ్మడంతో వాట్సన్ వాళ్ళని ఆ కిల్లర్స్ వదిలేశారు. ఆ కిల్లర్స్ని మైక్రాఫ్ట్ మనుషులు వదిలేశారు. అది జరిగింది అక్కడ. ఇంకా ఆ ఇంట్లో ఉన్న ఆ ఫేక్ స్కెల్టన్ని తీసేయి, నువ్వే కదా అక్కడ అదంతా అరేంజ్ చేసింది అని హోమ్స్ ఆండర్సన్ని అడుగుతాడు. అవును, నువ్వు బ్రతికున్నావని నాకు తెలుసు, కానీ నేను బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలని ఆలోచించా. అందుకే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఉంటే కానీ నువ్వు బయటకు రావని తెలిసే నేను నా టీం అంతా కలిసి ఆ ఫేక్ స్కెల్టన్ని అక్కడ పెట్టాం అని ఆండర్సన్ చెప్తాడు. సో ఇదంతా షెర్లాక్ హోమ్స్ ఇంతకు ముందే ఆండర్సన్కి చెప్తాడు. అదే ఇప్పుడు మనకు చూపిస్తారు. ప్రజెంట్ వాట్సన్ అండ్ హోమ్స్ ఆ క్యారేజ్లో ఉంటారు కదా. వాట్సన్ ఆ బాంబు పేలుతుందని ఫుల్ టెన్షన్లో ఉండి షివర్ అవుతూ ఉంటాడు. అప్పుడు హోమ్స్ కింద పడి వాట్సన్ వంక చూస్తూ నవ్వుతాడు. ఆ ఫేస్ ఏంట్రా అలా మాడిపోయింది, ఆ బాంబు ఏం పేలదులే అని హోమ్స్ వాట్సన్కి చెప్తాడు. అప్పుడు వాట్సన్ అక్కడ టైమర్ చూస్తాడు. అది ఆఫ్ అయి ఉంటుంది. నాకు తెలుసు నాకు నువ్వు ఈ బాంబ్ని డిఫ్యూజ్ చేయగలవని. తెలిసే నన్ను మళ్ళీ ఎదవం చేయాలని చూసావు, కానీ నేను నమ్మలేదు. ఎందుకే అలా డిఫ్యూజ్ చేసావు అని వాట్సన్ అడుగుతాడు. సరిగ్గా చూడు వాట్సన్, ఇక్కడ ఆఫ్ చేయడానికి స్విచ్ ఉంది అని హోమ్స్ చెప్తాడు. అంతలో పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసులు ఎలా వచ్చారు? ఓహో, అర్థమైంది, వాళ్ళకి ఆల్రెడీ నువ్వు కాల్ చేసావా, అందుకే నన్ను కాల్ చేయొద్దన్నావా. ఓకే, ఇప్పుడు నేనే నిన్ను చంపేస్తా అని చెప్పి వాట్సన్ అంటాడు. కట్ చేస్తే ఆ హోటల్లో ఉన్న లార్డ్ మొరాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా షెర్లాక్ హోమ్స్ సక్సెస్ఫుల్గా ఆ టెర్రరిస్ట్ అటాక్ని ఆపుతాడు. వాట్సన్ అండ్ మ్యారీ తమ వెడ్డింగ్ ప్లాన్స్లో ఉంటారు. మాలీ తన కొత్త బాయ్ ఫ్రెండ్ టామ్ని హోమ్స్ వాళ్ళకి పరిచయం చేస్తుంది. వాడి గెటప్ చూడడానికి అచ్చం హోమ్స్ లాగే ఉంటుంది. అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ నన్ను కిడ్నాప్ చేసి చంపాలనుకున్నది ఎవరో తెలిసిందా అని వాట్సన్ హోమ్స్ని అడుగుతాడు. ఏమో, అది ఇంకా తెలియలేదు, కానీ వాళ్ళెవరో తెలుసుకుంటా అని హోమ్స్ చెప్తాడు. తర్వాత హోమ్స్ అఫీషియల్గా మీడియాకి ఎంట్రీ ఇస్తాడు. లాస్ట్లో హోమ్స్ వాట్సన్ని ఆ మంటల్లో నుంచి కాపాడుతుండడం ఎవరో వ్యక్తి వీడియోలో చూస్తూ ఉంటాడు. బహుశా కొత్త విలన్ అనుకుంటా. అక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అది ది ఎంప్టీ హియర్స్ ఎపిసోడ్ స్టోరీ. ఐ హోప్ ఈ ఎపిసోడ్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.